హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ జ్యోతి బ్యూటిఫుల్ హోమ్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను చాలా 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 బాగున్నానండి. సో మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక్కడైతే ఇది ఈవినింగ్ టైం అన్నమాట. ఇంకా ఈవినింగ్ టైం ఏంటంటే ఇంకా గిన్నెలు కూడా సింక్లో ఉన్నాయండి. అవన్నీ కూడా తోమేసుకోవాలి. ఇంకా వాటికంటే ముందు ఒకసారి స్టవ్ ఇదంతా కూడా నీట్గా తుడిచేద్దామనేసి స్టవ్ కానివ్వండి, అలాగే కిచెన్ కౌంటర్ అంతా కూడా నీట్గా తుడిచేస్తున్నానండి. ఎందుకంటే ఇంకా గిన్నెలు తోమేసి ఈ పని అయిపోయాక ఇంకా నెక్స్ట్ చేయాల్సింది వంటే కదా అండి. ఇంకా వంట చేసే ముందు మనకి స్టవ్ నీట్గా ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఇంకా నేనైతే ఇక్కడ ఇదంతా కూడా తుడిచేసుకుంటున్నాను. ఒకటికి 2 సార్లు నీట్గా తుడిచేస్తున్నాను అన్నమాట. సింక్లో అయితే మరీ గిన్నెలు ఎక్కువగా ఏం లేవండి. అంటే మార్నింగ్ కొన్ని గిన్నెలన్నీ తోమేశాను. ఈ మధ్య ఏంటంటే ఇంకా పిల్లలు ఉంటే మార్నింగ్ టిఫిన్ చేయడము ఇంకా పని ఎక్కువగానే ఉంటుందండి. వాళ్ళు అడిగితే ఏదో ఒక స్నాక్ చేసి పెట్టడము అలా ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడే గిన్నెలు అయితే తోమేస్తున్నానండి. అంటే ఈవినింగ్ టైము, మార్నింగ్ టైము ఇలా తోమేస్తున్నాను అన్నమాట. అంటే నాకు ఓపిక ఉంటే 2 టైమ్స్ గిన్నెలు తోముతున్నాను. లేదు అంటే అన్నీ ఒకేసారి జమ చేసి ఈవినింగ్ టైం అయినా మార్నింగ్ టైం అయినా క్లీన్ చేస్తున్నాను అన్నమాట. ఇక్కడైతే గిన్నెలు అయితే కొన్నే ఉన్నాయి. ముందు కిచెన్ అంతా కూడా నీట్గా తుడిచేసాక ఇంకా తర్వాత గిన్నెలు అయితే తోమేస్తానండి. ఇంకొక గంజిలో కొంచెం రైస్ ఉందన్నమాట. అది కొంచెం పాడైపోయింది. మనకి ఎండలేం తక్కువగా లేవు కాబట్టి ఇంకా రైస్ కానివ్వండి, కర్రీస్ కానివ్వండి ఇంతకు ముందులా కాకుండా తొందరగానే పాడైపోతున్నాయి. ఇంకా నేనైతే తీసుకెళ్ళి అన్నం కింద వేసి వస్తానన్నమాట. కింద మాకొకటి తట్టి ఉంటుంది. అక్కడ వాటర్ కూడా పెడతానండి. ఒక బకెట్లో వాటర్ ఉంటాయి. ఇలా ఒక తట్టిలో అయితే రైస్ కానివ్వండి ఏవైనా మిగిలినవి ఉంటాయి కాబట్టి అందులో వేసి పెడతానండి. అంటే ఏవైనా తింటాయి కదా, అంటే కుక్కలు ఉంటాయి ఇంటి ముందు ఎక్కువగా, మళ్ళీ ఏవైనా ఆవులు కానివ్వండి ఏవో ఒకటి అవైతే తినేస్తాయి కాబట్టి ఇంకా తీసుకెళ్ళి అన్నం అయితే అందులో వేసేసి వచ్చానన్నమాట. ఇక్కడ ఇదంతా కూడా నీట్గా కడిగేస్తున్నాను. ఇంకా గిన్నెలు అవన్నీ కూడా తోమేసుకోవాలి. ఇంకా స్టవ్ తుడుచుకుంటే చాలా వరకు పని కంప్లీట్ అయినట్టు అనిపిస్తుందండి. ఇక్కడ గిన్నెలు తోమే ముందు ఏంటంటే స్టాండ్ నిండా గిన్నెలు ఉన్నాయండి. ముందు రోజు తోముకున్న గిన్నెలు ఇవన్నీ కూడా సర్దుదామంటున్నాను. అంటే ఒక్కొక్కసారి ఏంటంటే ఎప్పటికప్పుడే వెంటనే చేస్తానండి. ఒక్కోసారి కొంచెం బద్ధకంగా అనిపించింది అనుకోండి, అవన్నీ అందులోనే పెట్టేసి ఉంచుతాను. మళ్ళీ ఇంకా దానికి తోడుగా ఏంటంటే ఇంకా చెప్పాను కదా ముందు వీడియోలో కూడా, మేము కొంచెం బయట టూర్లు అవన్నీ ఎండలకి అంటే ఈ సమ్మర్లో తిరిగి వచ్చేసరికి చాలా అసలు ఎనర్జీ మొత్తం పోయినట్టుగా, చాలా వీక్ అయినట్టుగా అనిపిస్తుందండి. ఎందుకంటే మనకి ఇంట్లోనే ఉండడం అలవాటు పడిన వాళ్ళమి, అంటే అలవాటు పడిన వాళ్ళము మనం ఇలా కొంచెం ఎండలకి బయటకు వెళ్ళి తిరిగామనుకోండి చాలా తొందరగా నీరసమ పడిపోతామండి, చాలా తొందరగా వీక్ అయిపోతాము. అదే ఇప్పుడు జెంట్స్ కానివ్వండి, వాళ్ళు ఎక్కువగా తిరగడం బయట అలవాటు కదా, వాళ్ళకి అట్లా ఏమీ ఉండదన్నమాట. అదే మనం ఎటైనా వెళ్ళొచ్చామంటే మన లేడీస్కి ఇంకా ఇంటికి రాగానే హెడేక్ రావడము, కళ్ళు తిరగడము సంథింగ్ ఇట్లా జరుగుతూ ఉంటుందన్నమాట. సో నాది కూడా అదే పరిస్థితి అండి. ఇంకా ఇంతకుముందు ఉన్నంత ఎనర్జీగానైతే ఇంకా మేము బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత లేదన్నమాట. అంటే చాలా మొత్తం మీద ఒక 5 స్టేట్స్ తిరిగి వచ్చామండి. అంటే తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ఇట్లా ఒక 5 స్టేట్లు అన్నీ తిరిగేసి వచ్చేసరికి ఇంకెలా ఉంటుందో చెప్పండి. అంత వీక్ అయిపోయానన్నమాట. సో ఇంకేం చేస్తాం, తప్పదు కదా, మన ఎంజాయ్మెంట్ కోసం మన హ్యాపీనెస్ కోసమే మనం వెళ్ళొచ్చాం కాబట్టి వచ్చిన తర్వాత మళ్ళీ అదే యాక్టివ్గా మారాలి, అన్నీ చేసుకోవాలి. సో అలాగే అనుకుంటానన్నమాట నేను. ఇక్కడైతే గిన్నెలు అయితే కొన్ని కొన్నిగా సర్దుతున్నాను, ఎక్కడివక్కడ చూస్తూ పెట్టేస్తున్నాను అన్నమాట. ఇవైతే 2 డేస్ గిన్నెలండి. ఇందులోనే తోమేస్తున్నాను, అందులోనే పెట్టేస్తున్నాను. అవి అలాగే ఉంటున్నాయండి. అందులో నుంచి కూడా వాటర్ అంతా వెళ్ళిపోయి గిన్నెలు అయితే మంచిగా డ్రై అయిపోయాయి. అందుకే నేను వెంటనే సర్దుకుంటున్నాను. ఇక్కడ ఇలాంటివి బౌల్ పెట్టుకునేటివి ఏంటంటే పెద్దవి చిన్నవి చూసి సెట్ చేసి పెట్టుకోవాలండి. ఎలా పడితే అలా పెడితే మనకి అందులో పట్టవన్నమాట. వాటిని తీసి అడుగున పెద్దవి పెట్టేసి పైన మొత్తం ఇట్లా చిన్నవి పెట్టేశానన్నమాట. కొంచెం ఇలాంటివి చేసేటప్పుడు టైం పడుతుందండి. అంటే నాకేమనిపిస్తుంది అంటే ఇవి సర్దుకునే టైములనే సింక్లో ఉన్న గిన్నెలన్నీ తోమేసుకోవచ్చు కదా అనిపిస్తుందండి చాలా వరకు. ఇవి సర్దుతూ ఉంటే నిజానికి కొంచెం చిరాకే వస్తుందండి. అంటే ఎన్ని గిన్నెలు తోమినా రాని చిరాకు వీటిని సర్దుతూ ఉంటే వస్తుందండి. మరేంటో నాకే అలా ఉంటుందా
ఇంకా మీలో ఎవరికైనా ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే వీటిని చూస్తూ నెమ్మదిగా చేసుకునే పనులంటే నాకు అస్సలు నచ్చదండి. అంటే ఏవైనా పనులు చేసినంత వరకు ఫాస్ట్గా చేసుకోవడమే నాకు అలవాటు. స్లోగా చేస్తూ ఉండడం అంటే అస్సలు నచ్చదండి. అలా అన్నమాట. ఇవి చేసేటప్పుడైతే స్లోనే చేయాలండి. ఇంకా ఇవన్నీ కూడా గరిటెలు, స్పూన్లు ఇవన్నీ ఎక్కడివక్కడ సర్దుకున్నానన్నమాట. అంటే ఎటువైపువి అటు పెట్టామంటే మనకి తీసుకునేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది. మళ్ళీ పిల్లలు కూడా వాళ్ళకి కావాల్సినవి వాళ్ళు ఈజీగా తీసుకుంటారండి. అంటే అంటే రైస్ వేసుకునే గరిటెలు, కర్రీ వేసుకునేటివి, మళ్ళీ ఇంకా వేరే ఏవంటే అవి వాళ్ళకి దొరికేలాగే పెడతానన్నమాట. ఇంకా అవన్నీ సర్దుకునేసరికి నాకైతే ఒక 15 మినిట్సే టైం పట్టిందండి. సో ఇంక ఇక్కడైతే ప్లాస్టిక్ బౌల్స్ లాంటివి ఉంటాయి కదా, అవన్నీ కూడా వేరే చోట పెట్టేసుకున్నాను. ఇంక ఇక్కడ ఇవన్నీ కూడా క్లీన్ చేసుకోవడం అయిపోయింది. ఇంక ఇక్కడైతే ఇంకా గిన్నెలు అయితే తోమేసుకోవాలండి. సింకులో మరీ ఎక్కువగా ఏమీ లేవు, కొన్ని మాత్రమే ఉన్నాయి. అయినా కూడా అవి ఇప్పుడు తోమేశానంటే ఇంకా నాకు నైట్ గిన్నెలు ఏమీ ఉండవన్నమాట. ఇంకా రేపు మళ్ళీ మార్నింగ్ ఇంకా టిఫిన్ అది చేస్తేనే మళ్ళీ గిన్నెలు అవుతాయండి. అప్పటి వరకు గిన్నెలు ఏమీ ఉండవు. ఇంక ఇక్కడైతే నేను గిన్నెలు తోమడానికి విమ్ లిక్విడ్ అయితే యూజ్ చేస్తానండి. ఇంకా కొన్నే ఉన్నాయి కాబట్టి మరీ అంతగా ఏం లేదండి. అంటే ఈ సమ్మర్లో ఏంటంటేనండి, మార్నింగ్ గిన్నెలు మార్నింగే కడిగేసుకొని ఈవినింగ్ గిన్నెలు ఈవినింగే కడిగేసుకున్నామంటే మనకి పని ఎక్కువగా ఉన్నట్టు అనిపించదండి. ఇంకో విషయం ఏంటంటే ఆఫ్టర్నూన్ టైంలో ఖాళీగా ఉంటాం కదా, అప్పుడు క్లీన్ చేసుకున్నామంటే ఈవినింగ్ కొంచెం బెటర్గా ఉండొచ్చండి. అంటే కొంచెం ప్రశాంతంగా, అంటే ఈవినింగ్ కాగానే 4:30-5 కాగానే అమ్మో సింక్లో గిన్నెలు ఉన్నాయి, ఇల్లు ఉడ్చుకోవాలి, గిన్నెలు తోమేసుకోవాలి, అంటే ఇలాంటి టెన్షన్ ఉండదన్నమాట. సో నాకు అప్పుడప్పుడు అలా అనిపిస్తూ ఉంటుంది. ఒక్కోసారి ఏం చేస్తానంటే ప్లేట్స్ కానివ్వండి, మేము తిన్న ప్లేట్స్ వెంటనే ఇంకా తోమేస్తామన్నమాట. ఆఫ్టర్నూన్ టైము లంచ్ చేసిన తర్వాత ఇంకా ఇల్లంతా కూడా కూల్గా ఉంటుందండి. ఎందుకంటే హాల్లో ఏసీ వేస్తాం కాబట్టి ఇంకా కిచెన్ కానివ్వండి, డైనింగ్ అన్ని రూములు కూడా మొత్తం మీద కూల్ ఉంటాయన్నమాట. అంటే ఓన్లీ బెడ్రూమ్స్ డోర్లు పెట్టేసి ఉంచుతాము. ఇంకా హాలు, కిచెను, అలాగే డైనింగ్ ఇదంతా కూడా కూల్ అయిపోయి ఉంటుందన్నమాట. ఇంకా నాకు కిచెన్లోకి వచ్చి పని చేస్తే కూడా అసలు ఏమంత ఇబ్బంది అనిపించదండి, చిరాకు కూడా అనిపించదు. ఇంకా ఈవినింగ్ టైంలోనే వచ్చి గిన్నెలు తోమేసుకోవడము అంటే అప్పటి వరకు ఏసీ ఆఫ్ చేసేస్తాము. ఇంకా ఆటోమేటిక్గా మనకి మళ్ళీ ఇదంతా కూడా హీట్ అయిపోతూ ఉంటుంది కాబట్టి కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది. ఇంకా నేనైతే అప్పుడప్పుడు ఆఫ్టర్నూన్ టైంలో తినేసిన తర్వాత వెంటనే ప్లేట్స్, ఏమైనా చిన్న చిన్న గిన్నెలు అట్లాంటివి ఉంటే మాత్రం ఇంకా ఆ టైంలోనే క్లీన్ చేసుకుంటున్నానండి. సో మొత్తం మీద అయితే సింక్లో మరీ ఎక్కువ గిన్నెలు ఏమీ లేవనుకున్నాను, కానీ పర్లేదు బాగానే ఉన్నాయి. మా సింక్ ఏంటంటే పెద్దగా ఉంటుందండి, చాలా పెద్దగా ఉంటుంది. అందులో ఒక 2 డేస్ గిన్నెలన్నీ అందులో పడతాయి అన్నమాట, అంత పెద్దగా ఉంటుందండి. ఇంకా నాకైతే బెటర్ నచ్చుతుందండి, ఎందుకంటే ఎన్ని గిన్నెలున్నా అందులో వేసి ఉంచవచ్చు. మరీ చిన్నగా ఉందనుకోండి, ఇంకా మనకి ఓపిక ఉన్నా లేకపోయినా సింక్ నిండిపోయింది అనేసి ఇంకా తోమాల్సిందే కదా, తప్పదు కదా. ఇలా పెద్దగా ఉంటే సర్లే అవి అందులోనే ఉన్నాయి కదా, అది నిండిన తర్వాత క్లీన్ చేద్దామన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది. సో మీకు ఇలాగే అనిపిస్తుందా? అనిపిస్తే తప్పకుండా కామెంట్లో చెప్పండి. సో ఉంటారు కదా ఒకరిలాగా ఒకరు మైండ్ సెట్ ఉంటారు కదా, సో అలా అన్నమాట. ఇంక ఇక్కడైతే తోముకోవడం అయితే అయిపోయిందండి. ఇవంతా కూడా లిక్విడ్తో తోమేస్తానండి, అంటే కొంచెం సోప్ కూడా వేస్తానండి. సోప్ వేసి సోప్లోనే కొంచెం లిక్విడ్ వేస్తానన్నమాట. అంటే పూర్తిగా లిక్విడ్తో తోమిన ఫీలింగ్ రాదండి. ఇలా కొంచెం లిక్విడ్ వేసి అందులో ఒక సోపు వేసి ఉంచుతానన్నమాట. మనకి గిన్నెలు తోమే సోపులు ఉంటాయి కదా, విమ్ సోపు, అది వేసి ఉంచుతాను. అందులోనే కొంచెం లిక్విడ్ వేస్తాను. అలా చేస్తే ఏంటంటే నాకేంటో స్మెల్ రానట్టు, అంటే గిన్నెలంతా నీట్గా ఉన్న ఫీలింగ్ వస్తుందండి. ఇంక ఇక్కడ పిల్లలైతే ఇంకా వాళ్ళు ఈరోజు ఏంటంటే పిల్లలిద్దరికీ కూడా మ్యాగీ చేసి ఇచ్చానండి ఈవినింగ్ టైము. అంటే ఎప్పుడూ మా పాపే చేస్తుంది, తను చేసిందే మాకు నచ్చుతుంది. కానీ ఈరోజు ఏంటంటే నన్నే చేయమన్నారు, ఇద్దరు కూడా నన్నే అడిగారు. ఎందుకంటే ఇంకొక 2 డేస్లో పిల్లలు వెళ్తున్నారండి, 2 డేస్ కాదు, సో నెక్స్ట్ డే అనండి, నెక్స్ట్ డే పిల్లలు అయితే వెళ్తున్నారు. ఇంకా పాపం వాళ్ళు అడిగినప్పుడు చేసిద్దాంలే అనేసి ఇంకా నేనే చేశాను అన్నమాట. అదేంటోనండి ఎప్పుడో ఒకసారి చేస్తాను, పిల్లలు అడిగేసరికి చేస్తాం కదా. ఏ ఫుడ్ అయినా సరేనండి పిల్లలు అడగడంతోనే చేస్తాం చూడండి, అసలు అది ఎంత టేస్ట్గా ఉంటుందంటే అంత బాగుంటుందండి. అంటే మరి మన ప్రేమ ఎక్కువగా ఉంటుందా ఏమో తెలియదు, కానీ
అది మాత్రం చాలా బాగా కుదురుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మనం నార్మల్గా చేసిన రోజు కంటే మనం పిల్లలు అడిగిన వెంటనే చేస్తాం చూడండి, అది చాలా బాగుంటుంది. నేను అబ్జర్వ్ చేశాను అలా. సో నాకైతే అట్లా అనిపిస్తుంది. ఇక్కడైతే తోమిన గిన్నెలన్నీ కూడా చక్కగా కడిగేస్తున్నాను. ఇంకేంటంటే ట్యాప్లో నుంచి వాటర్ కొంచెం తక్కువగా వస్తున్నాయండి. ఎందుకంటే ఈ మధ్యలో దాదాపు ఒక 5 డేస్ బ్యాక్ ఫుల్గా బట్టలు వేసామన్నమాట. అంటే ఒక 2 డేస్ అసలు మిషన్ ఎప్పుడు కూడా ఖాళీ లేదండి పాపం. మిషన్ మాత్రం మార్నింగ్ నుంచి నైట్ 10 వరకు తిరుగుతూనే ఉందన్నమాట. అంటే మ్యాక్సిమం మేము టూర్కి వెళ్ళొచ్చాక ఫుల్ బట్టలు వచ్చాయండి. అంటే బట్టలు మనకి ఎక్కడ బయట ఉతుక్కునే ఛాన్స్ ఉండదు, అంత టైం కూడా మనకు ఉండదు కాబట్టి ఇంకా బట్టలన్నీ కూడా అలాగే తీసుకొచ్చాం కాబట్టి ఇంకా అవన్నీ కూడా ఇంకా అంటే పిల్లలు ఒకసారి మావి ఒకసారి మా వారివి ఇట్లా ఎవరివి వాళ్ళవి సపరేట్గా వేస్తూనే ఉన్నానన్నమాట. మళ్ళీ ఇంకా ఏవైనా కొత్తవి ఉంటాయి కదా, అందులో నుంచి ఏమైనా కలర్ వచ్చిందనుకోండి మళ్ళీ వేరే బట్టలు పాడైపోతాయి కాబట్టి అవన్నీ సపరేట్గా వేశాను. సో అట్లా అన్నీ వేరువేరుగా చేసి బట్టలు వేసేసరికి 2 డేస్ అయితే మిషన్ కంటిన్యూగా తిరుగుతూనే ఉందన్నమాట. అంటే నాకు ఒక్కోసారి అనిపించింది, ఇంతగా వాడుతున్నాను కదా, ఇది ఏమైనా పాడైందనుకో ఈ టైంలో ఇంకా ఇవన్నీ ఉతకాల్సింది నేనే కదా అనేసి కొంచెం భయంగా కూడా ఉండేలేండి. కాకపోతే అట్లా ఏం జరగలేదు. ఇంకా బట్టల పని అయితే కంప్లీట్ చేసేసింది. ఇంకా ట్యాంక్లో అయితే వాటర్ తక్కువగా ఉన్నాయి అనిపిస్తుందండి. అంటే మేము ట్యాంక్లో వాటర్ ఏంటంటే సపరేట్గా పట్టమండి. మేము ఆటోమేటిక్గా బోర్ ఎప్పుడో అంటే మార్నింగ్ వేస్తాను కదా, మార్నింగ్ ఇంటి ముందు వాటర్ పట్టేటప్పుడు బోర్ వేస్తాను, అప్పుడు అందులో కూడా వెళ్ళిపోతాయి ఆటోమేటిక్గా. మళ్ళీ ఏదైనా పూజకు వాటర్ పట్టుకున్నప్పుడు, ఇంట్లోకి వంటకి బిందెలో వాటర్ పట్టుకున్నప్పుడు అట్లా వేస్తూ ఉంటాను కాబట్టి ఆ నీళ్ళు అన్నవి ఇటు సగం వస్తే పైనకి సగం వెళ్ళిపోతాయి అన్నమాట. సో అలా ఉంటుంది. ఇంకా నైట్ అయితే గిన్నెలు తోమేసుకొని ఇంట్లో పని చేసుకున్నాక చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. సో ఇంక ఇదైతే చికెన్ పచ్చడి అండి, చూపించాను కదా మొన్న పెట్టాను. ఇంకా అసలు ఎంత బాగుందంటేనండి సూపర్గా కుదిరింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఆ రోజు కొంచెం ఆయిల్ తక్కువగా ఉందని చెప్పింది మా పాప. సారీ, కొంచెం సాల్ట్ తక్కువగా ఉందని చెప్పింది. ఇంకా నేనైతే మళ్ళీ ఆయిల్ సాల్ట్ 2 కలిపేసానన్నమాట. ఎందుకంటే ఆయిల్ కూడా ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి పికిల్స్ ఏవైనా కూడా. సో ఇంకా ఈవినింగ్ టైం కూడా పూజ ఇదంతా కూడా కంప్లీట్ చేసుకున్నానండి. చాలా సింపుల్గా చేశానన్నమాట. ఎందుకంటే పూజ సామాగ్రిలు అన్నీ కూడా తోమేసుకోవాలండి. అన్నీ కూడా ఒక టబ్లో వేసి పక్కకు పెట్టేశాను. ఇంకా అవన్నీ కూడా తోమేసుకున్నానన్నమాట. అవన్నీ కూడా ఇంకా పెట్టుకోలేదు, పూజ రూమ్లో పెట్టేసుకోవాలి. సో చూసారు కదా, ఇంకా నైట్ అయితే ఇలా ఉంటుందండి. ఇంకా ఇదంతా కూడా కబోర్డ్ ఇవి ఏంటంటే నేను తిరుపతికి వెళ్ళే ముందే అంతా క్లీన్ చేసి పెట్టుకొని వెళ్ళానండి. అంటే కబోర్డ్లు తుడిచేసుకొని అన్నీ కూడా నీట్గా, ఎందుకంటే వచ్చిన తర్వాత మనకి టైం ఉండదు కాబట్టి ఇంకా ఇంట్లో ఎలాగో పూజ చేసుకుందాం అనుకుంటున్నాం అనేసి అన్నీ క్లీన్ చేసుకొని వెళ్ళానన్నమాట. సో ఇంకా అంతా కూడా నీట్గా అయిపోయిందండి. ఇలాంటి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఉన్నాయి చూసారా, వాటిని కూడా క్లీన్ చేశానన్నమాట. అంటే వాటికి కొంచెం వాటర్తో స్ప్రే చేసి నీట్గా క్లాత్తో తుడిచేసానండి. అవి కూడా నీట్గా అయిపోయాయి. సో చూసారు కదా, నాకైతే ఇంట్లో పనులన్నీ పూర్తయ్యేసరికి 9:30 అయిందండి. అంటే నైట్ 9:30 అవుతుందన్నమాట. మా వాళ్ళు ఏంటంటే చక్కగా టీవీ చూస్తూ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారులేండి. సో ఇంక ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అండి. నేను నిద్ర లేచి ఇంకా నైట్ అయితే వర్షం పడిందండి. అంటే గాలి వచ్చింది, వర్షం కంటే ఏమో కానీ గాలి మాత్రం బాగానే వచ్చింది. ఇంకా మేమైతే ఇంటి ముందుకు వెళ్ళి వాటర్ అయితే పట్టేసి ఇంకా ముగ్గు వేసుకొని వచ్చేసరికి ఇంకా బయట బాగుందన్నమాట. ఇప్పటికి టైం 7 అయినా కూడా ఇంకా సూర్యుడు రావట్లేదండి. చూసారా, బయట 7:30 అవుతుంది, ఇంకా సూర్యుడు రావట్లేదు. అంటే ఏంటి రోజు మర్చిపోయాడా అన్నట్టుగా నవ్వుకున్నామన్నమాట. ఇంక ఇక్కడ నేను వీడియో తీస్తూ ఉంటే వెనకాల మా బాబు ఉండి వాడు ఏదో ఒకటి నాతో ఆడుకుంటూ ఉంటాడన్నమాట, ఎగతాళి చేస్తూ ఉంటాడన్నమాట. ఇంకా చెప్తారు కదా హాయ్ ఫ్రెండ్స్ అది ఇది అనేసి నాతో పాటు తమాషా చేస్తున్నాడన్నమాట. సరేరా ఇప్పుడు చెప్పురా, నేను వీడియో తీస్తున్నాను ఇప్పుడు చెప్పురా అంటే వాడు ఇప్పుడు చెప్పు, నువ్వు కెమెరా తీసేయి అని అటు సైడ్ తిరిగి అంటున్నాడన్నమాట. సో ఇంకా నువ్వు ఇటు చూసే వరకు కెమెరా ఆఫ్ చేయనని చెప్పేశాను. సో చాలా టైం పాస్ అవుతుందండి. మా పిల్లలు ఇద్దరితోటి మాత్రం చాలా క్లోజ్గా చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి. ఇద్దరు పిల్లలు కూడా, మా పాప బాబు, అసలు వాళ్ళిద్దరు కూడా నాకు ఫ్రెండ్సే అని చెప్పొచ్చండి. అంత క్లోజ్గా ఉంటారు. అలా అనుకుంటాం కూడా, అలా పిలుచుకుంటాం కూడా మేము.
సో అట్లా ఉంటుందన్నమాట. ఇక్కడైతే ఇంకా మార్నింగ్ బ్రష్ చేసుకొని ఇంకా నేనైతే కిచెన్లోకి వచ్చేసానండి. ఇంకా పిల్లలిద్దరు కూడా బ్రష్ చేసుకున్నారు. ఇంకా వాళ్ళు టిఫిన్ చేసి ఇమ్మన్నారు. ఇంకా నేనైతే ఇక్కడ దోసపిండి మొన్న మిక్సీ పట్టానని చెప్పాను కదా అండి. దోసపిండి అయినా ఏదైనా నేను ఒక 3 డేస్ కంటే ఎక్కువగా ఉంచానండి. జస్ట్ 3 డేస్ వరకు ఉంచుతాను. 3 డేస్ తర్వాత కూడా అది బాగుంటేనే చేస్తానండి 4వ రోజు. అది ఏమైనా కొంచెం నాకు మరీ పుల్లగా అనిపించాయి అనుకోండి దోశలు, ఇంకా అది నేను వాడనన్నమాట. అది వెంటనే తీసుకెళ్ళి ఇంకా బయట ఆవులకి వేసేస్తానన్నమాట, బకెట్లో వేసేస్తాను. సో అట్లా ఉంటుందండి. ఎందుకంటే మరీ ఎక్కువ రోజులు నిల్వ ఉంచింది తినకూడదు కాబట్టి. మళ్ళీ నేను ఇందులో ఏమీ లేదండి, జస్ట్ మినపప్పు, బియ్యము, శనగపప్పు, మెంతులు అంతేనండి ఇందులో వేసేది. అంటే చాలామంది అటుకులు వేసుకుంటారు, రైస్ వేస్తారు. నేను ఇవి ఏమి వేయనండి. చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. ఇలాగే చేస్తాను. సో ఇంకా నేనైతే కావాల్సినంత పిండి అయితే గిన్నెలోకి తీసేసుకున్నాను. ఇంకా తర్వాత మిగిలిన పిండిని కూడా తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానండి. ఇంకా ఈ మధ్య ఏంటంటే మబ్బులు రావడం వల్ల మనకి పిండి మరీ ఎక్కువగా పులవట్లేదన్నమాట, నార్మల్గానే పులుస్తుంది. ఇంకా వాళ్ళైతే రెడీ, అంటే పిల్లలిద్దరు కూడా బ్రష్ చేసుకొని వెయిట్ చేస్తున్నారన్నమాట. ఇంకా వాళ్ళకైతే దోశలు వేసి ఇచ్చేస్తాను. అలాగే ముందు రోజు చేసిన చట్నీస్ కూడా ఉన్నాయి కదా. పల్లి చట్నీ ఉంది, టమాటా చట్నీ ఉంది. మా పిల్లలకి పల్లి చట్నీ లేకపోయినా పర్లేదు, కానీ టమాటా చట్నీ మాత్రం కంపల్సరీ ఉండాలండి. అది ఉంటేనే ఇష్టంగా తింటారు. ఇంకా నిన్న నైట్ ఏంటంటే పిల్లల కోసం పునుగులు వేసి ఇచ్చానన్నమాట. జస్ట్ దోశ పిండిలోనే కొంచెం మైదా పిండి కలిపేసి పునుగులు వేసి ఇచ్చాను. జస్ట్ ఒక 2 వాయిలే చేశానండి. మరి నైట్ ఆయిల్ ఫుడ్ అయితే నేను మా వారు ఏం తినము. పిల్లలిద్దరు అలా అడిగారు కాబట్టి వెంటనే చేసి ఇచ్చేసాను. అది వీడియో షూట్ చేద్దామంటే ఆ రోజు నా ఫోన్కి ఏమైందండి, అస్సలు ఆన్ అవ్వట్లేదు. ఈ మధ్య నా ఫోన్ కూడా కొంచెం ప్రాబ్లం పడిందన్నమాట. ఇంకా చూడాలి, కొత్త ఫోన్ తీసుకోవాలి అనుకుంటున్నాను. మ్యాక్సిమం ఈ ఫోన్ అయితే 6 ఇయర్స్ పైనే అవుతుందండి. 6 ఇయర్స్ అవుతుందండి ఇప్పుడు నా ప్రజెంట్ ఫోను. కాకపోతే చాలా బాగుందండి. ఇప్పటి వరకైనా కెమెరా బాగుంది, చూసారు కదా, వీడియో కూడా చాలా నీట్గా వస్తుంది. సో నాకైతే చాలా ఇష్టం అండి ఈ ఫోను. మళ్ళీ ఇలాంటిదే తీసుకుందాం అనుకుంటున్నాను. కాకపోతే పిల్లలు ఏమంటారంటే మళ్ళీ ఇదేనా, వద్దు కొత్త మోడల్ తీసుకో అనేసి చెప్తూ ఉంటారు. కానీ నాకు మరీ అంత ఇంపార్టెంట్ ఏం అనిపించదండి ఫోన్తో. జస్ట్ నాకు ఇలా వీడియో తీసుకోవడానికి, ఫోన్ మాట్లాడుకోవడానికి, ఫొటోస్ తీసుకోవడానికి ఉంటే సరిపోతుందన్నమాట. ఇక్కడైతే నేను పెనం కూడా పెట్టేసుకున్నాను. ఆలోగా ఇక్కడ పిండిలో కొంచెం పిండి తీసుకున్నాను కాబట్టి అందులో మళ్ళీ కొంచెం షుగరు, అలాగే మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను అన్నమాట. అక్కడ ఆలోగా నేను కొన్ని వాటర్ కూడా హీట్ చేసి గ్లాస్లో పోసేసుకున్నానండి. అంటే కొంచెం హనీ వేసుకొని అందులో వేడి వాటర్ అయితే పోసాను. కాకపోతే నీళ్ళు మరీ ఎక్కువగా వేడిగా అయిపోయాయి అన్నమాట. అందుకే కొంచెం చల్లారనివ్వనేసి ఇలా గ్లాస్ పక్కన పెట్టేసి ఆలోగా నేనైతే ఇక్కడ పిండిలో సాల్ట్, షుగరు ఇవి కలిపేసుకుంటున్నానండి. అంటే మరీ వేడివేడిగా ఉన్న వాటర్ కూడా తాగొద్దు కదా, కొంచెం నార్మల్గానే ఉండాలి. మరి గోరువెచ్చగా కాకుండా కొంచెం ఎక్కువగానే ఉండాలి అండి. ఇక్కడైతే పిండి అంతా కూడా కలుపుకుంటున్నాను. ఇంకా మ్యాక్సిమం ఇప్పటికి 2 డేస్ అవుతుందండి దోశలు. అంటే 2 డేస్ అవుతుంది దోశలు వేయడము. ఒకరోజు ఈవినింగ్ పునుగులు వేశాను. మళ్ళీ నెక్స్ట్ డే వేద్దామంటే వద్దన్నారు వాళ్ళు. ఇంకా సర్లే అనేసి దోశలు వేశానండి. దోశలు అయితేనే చాలా ఇంట్రెస్ట్గా తింటారండి. ఏంటో నాకు అర్థం కాదు, అంత పిచ్చి అన్నమాట. పిల్లలిద్దరికే కాదులేండి, నాకు కూడా అంత పిచ్చే దోశలంటే. అంటే మార్నింగ్ అయినా తినేయగలుగుతాను, ఎప్పుడైనా డిన్నర్లోకి కూడా దోశలు వేసుకొని తినేస్తాను. కానీ మిగిలినవి తినాలనిపించదండి. అంటే ఇప్పుడు వడ కానివ్వండి, బోండా కానివ్వండి, ఇడ్లీ, నాకెందుకో అసలు అవి ఏమి కూడా నైట్ డిన్నర్లో తినాలనిపించదు. ఓన్లీ దోశ ఉందనుకోండి, ప్లెయిన్ దోశే తినాలనిపిస్తుందండి. ఈ మధ్య ఏంటంటే పిల్లలు అసలు ఆనియన్ దోశ వద్దంటున్నారండి. మా ఇంట్లో అసలు ఎన్ని ఉల్లిగడ్డలు ఉన్నాయో, అసలు ఆనియన్ దోశ వేసిస్తానంటే కూడా వద్దన్నారన్నమాట. సో అలా ఉంటుందండి. అంటే ఏదైనా ఇంట్లో ఎక్కువగా ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ చూపించరు కదా, అట్లా. సో ఇక్కడైతే ఒక దోశ వేసాను. అది దోశ ఫ్రై అయ్యే లోపల నేనైతే ఇక్కడ వాటర్ తాగేస్తానండి. అంటే మరీ చల్లారితే కూడా బాగుండదు కదా, కొంచెం నార్మల్గా వేడిగా ఉన్నప్పుడే తాగేస్తున్నాను. ఇంకా మార్నింగ్ డైలీ అయితే అలవాటు అన్నమాట. ఇలా 1 గ్లాసు వాటర్ అయితే తాగడము. ఇలా నిలబడైతే తాగొద్దు, కూర్చొనే తాగాలి. కాకపోతే ఇప్పుడు నాకున్న హడావుడికి పర్లేదులే అనేసి ఇంకా తాగేస్తున్నాను అన్నమాట. అలాగా మా వారు కూడా లేచి ఇంకా ఫ్రెష్ అయిపోతున్నాడు. తనకు కూడా వాటర్ అయితే వేడి చేసి ఉంచేసాను అందులోనే.
ఇంకా తను బ్రష్ చేసుకొని వచ్చి తను కూడా వాటర్ తాగేస్తారు. మాకు ఇంట్లో పిల్లలు ఉంటే మాత్రం అండి 7:30, 8 వరకు మాకు ఇంట్లో టిఫిన్ అయిపోతుందండి. 8 వరకు అయితే టిఫిన్ పక్కా చేసేస్తామన్నమాట. ఎందుకు అంటే వాళ్ళకి అలవాటు అన్నమాట. వాళ్ళకి హాస్టల్లో 6:30 నుండే టిఫిన్ పెట్టడం ఉంటుంది కాబట్టి వాళ్ళకి 7కి అట్లా ఏముండదులేండి. 7కి అలా వాళ్ళు క్లాస్ రూమ్లోకే వెళ్ళిపోతారు. ఇంటర్ పిల్లలు కాబట్టి ఇంకా 7కి 6:30కే వాళ్ళు వెళ్ళిపోతారు. అలా ఉంటుంది కాబట్టి ఇంకా పిల్లలకు కూడా నేను అదే అలవాట్లో ఉంచుతున్నాను. మళ్ళీ చేంజ్ చేయట్లేదు. మళ్ళీ ఇక్కడ చేంజ్ చేసామనుకోండి మళ్ళీ మా పాప హాస్టల్కి వెళ్ళిన తర్వాత తను ఇంకా అసలు టిఫినే చేయదండి. తను ఇంకా అసలు ఆ టైంకి ఆకలి లేదు అని అంటదన్నమాట. అలా కాకుండా ఈ టైంకి పెట్టడం అలవాటు చేస్తేనే వాళ్ళు అక్కడ కూడా తింటారు కదా. అంటే ఇప్పుడు ఎవరమైనా కూడానండి మనము ఏ టైంకి అయితే భోజనం చేస్తామో అదే టైంకి మనకు ఆకలి వేస్తుందండి చాలా వరకు. అంటే ఇప్పుడు ఇంట్లో ఉండే మన లేడీస్కి ఏంటంటే ఇంట్లో పనులు చేయబట్టి పని పూర్తయ్యాక తిందాంలే అని అనుకుంటాము. కానీ ఇంతకుముందు పెద్దవాళ్ళు అలా కాదండి. వాళ్ళు ఏ టైంకి తినేవాళ్ళో మళ్ళీ సేమ్ అదే టైంకి తినేవాళ్ళు అన్నమాట. అంటే అదొక టైమింగ్ అన్నట్టు వాళ్ళకి అది అలవాట్లాగా అట్లా ఉండిపోయేదండి. సో ఇంకా పిల్లలకు కూడా స్కూల్కి వెళ్ళే పిల్లలకి, హాస్టల్ వెళ్ళే పిల్లలకి మార్నింగ్ అయితే కంపల్సరీ తినిపించడం అలవాటు చేయాలి. ఇంకా నేనైతే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ వెంట పడి వాళ్ళ వెనక తిరుగుతూ కూడా తినిపించేదాన్నండి. వాళ్ళిద్దరికి తినిపించాకే ఇంకా అప్పుడైతే చాలా వరకు అన్నమే తినేవాళ్ళండి. పొద్దున పిల్లలకి లంచ్ బాక్స్లోకి రైస్ కర్రీ చేసేవాళ్ళం కదా. ఇంకా పిల్లలకి అదే వేడి వేడిగా కలిపేసి ఇద్దరికి తినిపిస్తూ ఉంటే నాకని పోటీ పడి నోరు తెరిచేవాళ్ళండి. అసలు చూస్తుండగానే పిల్లలు ఎంత పెద్దోళ్ళు అయిపోయారు, చాలా మిస్ అవుతున్నాము. ఒక్కొక్కసారి ఇవన్నీ గుర్తుకొస్తే మాత్రం చాలా బాధగా అనిపిస్తుందండి. కానీ చేసేది ఏం లేదు. ఇంకా వాళ్ళ లైఫ్ బాగుండాలంటే వాళ్ళు ఇంకా దూరంగా ఉండి చదువుకోవాలి. ఇంక ఇక్కడైతే టమాటా చట్నీ అండి ఫ్రిడ్జ్లో నుండి తీయమని చెప్తే మా పాప తీసి బయట పెట్టేసింది. చూసారు కదా ఎంత బాగుందంటే చాలా బాగుందండి. ఇంకా పల్లి చట్నీ అన్నమాట. ముందు రోజు తినగా మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేసామండి. పల్లి చట్నీ 2 డేస్ ఉన్నా ఏం పాడవదండి, చాలా బాగుంటుంది. సో ఓకే ఫ్రెండ్స్, మీరు టిఫిన్ చేశారా? తప్పకుండా కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్.